హాయ్ అండి. క్రేజీ అభి ఛానల్‌లో ఈరోజు వచ్చేసి లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా, టేస్టీగా చేసి చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే వచ్చేసి పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్నామండి. అలాగే ఇప్పుడే రుచికి సరిపడగా సాల్ట్, ఒక ఎండుమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి, ఇప్పుడు ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న ఈ రైస్ వేసాను. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న ఈ నిమ్మరసాన్ని వేసాను. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుందాం. లెమన్ రైస్ అయితే ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మనము లెమన్ రైస్ క్విక్గా చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకైనా క్విక్గా చేసుకోవచ్చు అండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూస్తుంటారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి. బాయ్ అండి. బాయ్.